నమస్కారం, వెల్కమ్ టు గాంధీవం ది యారో ఆఫ్ ట్రూత్. మన దేశంలో వేల సంవత్సరాల నుంచి ఉన్న సంస్కృతి సనాతనం అనేవి ఇక్కడ ప్రజల ఊపిరి, జీవనం, సాంప్రదాయం. కానీ ఈరోజు అదే సనాతనాన్ని, అదే హిందూ జీవితాన్ని రాజకీయంగా టార్గెట్ చేసే ఒక పెద్ద కూటమి ఎదిగింది. అది పేరుకు ఇండి అలయన్స్ అని పిలువబడుతోంది. కానీ అసలైన స్వరూపం మాత్రం హిందువులను బలహీనపరిచే, హిందూ విలువలను చిన్నచూపు చూసే కూటమిది. ఇలా నేను ఎందుకు చెప్తున్నాను అంటే కొన్ని పాయింట్లలో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. నెంబర్ 1, ఇది ఒక రాష్ట్ర సమస్య కాదు, దేశానిది. ఇది ఒక్కచోట జరుగుతున్నది కూడా కాదు. ఏ పార్టీ, ఏ నాయకుడు ఒంటరిగా ఇలా చేస్తున్నది కాదు. కొన్ని రాష్ట్రాలు, కొన్ని పార్టీలు ఒకే రకమైన చర్యలు చేస్తున్నాయి. మనం గతంలో చూసుకుంటే కేరళలో శబరిమల సాంప్రదాయాలపై దాడి చేయడం, రామాయణ పారాయణ చేసిన వృద్ధులను అరెస్ట్ చేసిన ప్రభుత్వం, హిందూ ముందు మాట్లాడితే సంఘీ కమ్యూనల్ అని ముద్ర వేయడం, ఇక బెంగాల్లో రామనవమి ఊరేగింపుపై పరిమితులు విధించడం, హిందువుల ఇల్లు దహనమైన ప్రభుత్వ నేతలు స్పందించకపోవడం, పైగా ఇది ఒక సామాజిక ఘర్షణ అంటూ కొట్టిపారేయడం. కర్ణాటకలో కూడా బజరంగ్ దళ్ హిందూ సంస్థలను ఎక్స్ట్రీమిస్ట్ లిస్టులో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది. ఇదే వాళ్ళ అసలు స్వభావం. అయితే తమిళనాడులో కూడా ఆలయాలు మొత్తం ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్ళిపోయాయి. ఆలయ డబ్బులు, ఆస్తులు భక్తులకు కాకుండా ఇతర అవసరాలకు వాడడం, హిందూ సాంప్రదాయాలను ఎగతాళి చేసే వ్యాఖ్యలు సర్వసాధారణంగా జరుగుతున్నాయి. ఇక మన తెలంగాణలో కూడా గణేష్ మండపాలపై, నిమజ్జనాలపై సంవత్సరాలుగా పరిమితులు విధిస్తూనే ఉన్నారు. హిందూ కార్యక్రమాలపై కేసులు పెట్టడం, అన్నీ ఓటు బ్యాంకు బేస్డ్ రాజకీయాలే. ఇవన్నీ కలిసి చూస్తే ఒకే మాటలో చెప్పొచ్చు, ఈ దేశంలో హిందూ భావాలను తగ్గించే ప్రయత్నం జరుగుతోంది అని. నెంబర్ 2, హిందూ మాట్లాడితే కమ్యూనల్, మిగిలిన వాళ్ళు మాట్లాడితే సెక్యులర్. అదే వారి అసలు రూపం. ఇండియా అలయన్స్ మొత్తం ఒక పద్ధతి పాటిస్తోంది. హిందువుల సమస్య చెప్పినా అది కమ్యూనల్ విషయం, ఇతర మతాల గురించి మాట్లాడితే అది సెక్యులర్ వాదం. ఈ డబుల్ స్టాండర్డ్ దేశానికి చాలా ప్రమాదకరం. ఇదంతా ఎందుకు చేస్తున్నారు అంటే హిందువుల ఓటు మీద ఈ కూటమికి నమ్మకం లేదు. అందుకే హిందూ ఐడెంటిటీ బలహీనపడాలి, అదే వాళ్ళ ముఖ్య ఉద్దేశం. నెంబర్ 3, దేశంలో హిందువుల జీవితానికి విలువ లేదన్నట్లుగా వ్యవహరించడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఇందులో ఉదయ్పూర్లో టైలర్ కుమార్ను నరికి చంపినప్పుడు కొంతమంది నేతలు ఇది చిన్న ఘర్షణ మాత్రమే అన్నారు. బెంగాల్లో రామనవమి రోజున హిందువుల ఇల్లే కాలిపోయాయి, కానీ ప్రభుత్వం మౌనం వహించింది. కేరళలో లవ్ జిహాద్ గురించి వందల కేసులు వస్తున్నా ఇది ఆర్ఎస్ఎస్ ప్రాపగండా అన్నారు. హిందూ దేవాలయాలు దెబ్బతింటున్నప్పుడు కూటమి నేతలు ఒక్క మాట కూడా మాట్లాడరు. కానీ ఇతర మతాల విషయం వచ్చేసరికి భారీ ర్యాలీలు, స్టేట్మెంట్లు ఇస్తారు. ఇది ఒక వర్గంపై పక్షపాతం కదా. నెంబర్ 4, ఇండియా అలయన్స్ రాజకీయంగా ఎదగాలంటే హిందూ కలిసి ఉండకూడదు. అందుకే హిందూ పండుగలపై నియంత్రణ, దేవాలయాలపై ప్రభుత్వ హస్తం, సాంప్రదాయాలపై కోర్టు కేసులు, హిందూ సంస్థలపై ఆంక్షలు. ఇది అనుకోకుండా జరిగేది కాదు, ఇది పక్కా ప్రణాళికతో చేసే రాజకీయ కుట్ర. నెంబర్ 5, ఈ హిందూ విరోధం కొత్తది కాదు, కాంగ్రెస్ కాలం నుంచే మొదలైంది. హిందూ కోడ్ బిల్లుతో మొదట జోక్యం చేసుకొని దేవాలయాల స్వాధీనం, ఎమర్జెన్సీలో హిందూ నేషనలిస్ట్ వాయిస్ను మొదటగా కట్ చేయడం, కాశ్మీరీ పండిట్స్కు దశాబ్దాలుగా న్యాయం జరగకుండా చేయడం. నెంబర్ 6, ఇప్పుడు అదే పాత కాంగ్రెస్ ఎకో సిస్టమ్ కొత్త పేరుతో వచ్చింది, అదే ఇండియన్ అలయన్స్. ఇది కేవలం ఒక ఎలక్షన్ అలయన్స్ కాదు, ఇది లెఫ్టిస్ట్ గ్రూపులు, కొందరు మత సంస్థలు, రాడికల్ ఇస్లామిక్ గ్రూపులు, అర్బన్ నక్సల్ నెట్వర్క్, యాంటీ ఇండియన్ లాబీ. ఈ 5 లక్ష్యం హిందువుల స్వరాన్ని అణగదొక్కడం మాత్రమే. నెంబర్ 7, హిందువులు మేల్కొన్నారనే భయం వాళ్ళకుంది. ఈరోజు దేశంలో రామ మందిరం, కాశీ పరివర్తనం, సంస్కృతి పునరుద్ధరణ, యువతలో హిందూ గర్వం పెరగడం, సనాతన ధర్మంపై ఆసక్తి పెరగడం, ఇవన్నీ వాళ్లకు ప్రమాదం. ఎందుకంటే హిందువులు ఏకమైతే వాళ్ళ రాజకీయ సామ్రాజ్యం పూర్తిగా కూలిపోతుందని. మొత్తంగా చెప్పాలంటే ఇండియా అలయన్స్ అనే కూటమి దేశం కోసం కాదు, హిందువుల కోసం కాదు, సనాతన ధర్మం కోసం కాదు. ఇది కేవలం హిందువుల ఉనికిని బలహీనపరచడానికి, సాంప్రదాయాలను చిన్నచూపు చూడడానికి, భావజాలాన్ని దెబ్బతీయడానికి రాజకీయంగా ఏర్పడిన కూటమిది. ఈ దేశంలో నిజమైన మెజారిటీ ఎక్కువ కాలం మౌనంగానే ఉండదు. ఇప్పుడిప్పుడే హిందువులు అర్థం చేసుకుంటున్నారు ఎవరికి నిజంగా దేశంపై ప్రేమ ఉందో, ఎవరికి హిందువుల సమస్య మీద ఉందో అని. హిందువులు ఏకమైతే ఇలాంటి కూటములు
తలా తోక లేకుండా ఎలా చిన్నా భిన్నమవుతాయో త్వరలోనే చూస్తారు. జై హింద్.